జాయిన్ అయిందాం హాస్పిటల్లో. హాస్పిటల్ హాస్పిటల్ ఓకే, హాస్పిటల్లో జాయిన్ అయింది ఆవిడ. అయితే ఆవిడికి ఈసీజీ రాశాడు డాక్టర్. అయితే ఆవిడకి అంత పెద్ద హాస్పిటల్, అది 6 floors ఉంటుంది, అది అంత పెద్ద హాస్పిటల్లో ఈసీజీ ఎక్కడ తీస్తారో తనకు తెలియదు. నా దగ్గరకు వచ్చి, బాబు ఈసీజీ ఎక్కడ చేస్తారో అని తీసుకెళ్తావా అన్నట్టుగా, అంటే ఆ 2-3 రోజులు మాకున్నటువంటి చనువును బట్టి అడిగింది. అడిగితే సరేనమ్మా నాతో పట్టండి అని తను తీసుకుని వెళ్ళాను ఈసీజీ దగ్గరికి. అక్కడ వెళ్ళగానే ఒక 3 మగవాళ్ళు, పురుషులు 3 మగవాళ్ళు ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు. వెళ్ళగానే చీటీ ఇమ్మన్నారు. ఆ వ్యక్తి తను చీటీ ఇచ్చింది. చీటీ చూడగానే ఇలా చూసి జాకెట్ విప్పు అన్నాడు. ఈసీజీ తీసే ఆయన. నేను ఆవిడ వెనకాల ఉన్నా కదా, జస్ట్ ఇలా చీటీ చూశాడు, జాకెట్ విప్పు అన్నాడు. అనగానే నా గుండె జల్లుంది. అసలు ఏమన్నాడు, నేను ఏం విన్నాను, అసలు ఏంటిది, ఒకసారి జల్లుంది. అనగానే ఇక ఏం జరుగుతుందని ఉత్కంఠగా చూస్తున్నా. అంటే వాడు అన్న మాట ఏంటే ఈవిడ ఎలా రెస్పాండ్ అవుతుంది, మారు మాట్లాడకుండా పట్ట జాకెట్ విప్పేసి ఇక్కడికి వచ్చి ఇలా పడుకో అన్నాడు. వెళ్ళి పడుకుంది. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, అలా చూస్తున్నా ఏం జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్ అని. వచ్చాడు, ఏదో జెల్ తీసుకొచ్చాడు, ఏదో పూసాడు, ఏదో ఎలక్ట్రోడ్స్ పెట్టాడు, మొత్తానికి